హాయ్ ఫ్రెండ్స్, నేను సిద్ధు. మీరు చూస్తున్నారు సిద్ధు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మన మొబైల్ని టీవీ రిమోట్లా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రెండు రకాలుగా ఉంది ఫ్రెండ్స్. మన మొబైల్ టీవీ రిమోట్లా యూజ్ చేయాలంటే మనకు వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ హెల్ప్ కావాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఏంటంటే రెడ్మీ ఫోన్స్కి ఐఆర్ బ్లాస్టర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది కనిపిస్తుంది కదా, ఐఆర్ బ్లాస్టర్ రెడ్మీ ఫోన్స్కి ఈ విధంగా ఐఆర్ బ్లాస్టర్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, మీ ఫోన్ కనుక రెడ్మీ అయితే చూసుకుని ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఐఆర్ బ్లాస్టర్ అనేది ఉంది. ఓకేనా, రెడ్మీ ఫోన్ కాకుండా వేరే ఫోన్స్ ఉన్నాయనుకో దానికి ఐఆర్ బ్లాస్టర్ అనేది కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా ఐఆర్ బ్లాస్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవే ఐఆర్ బ్లాస్టర్ అనేది కొనుక్కోవాలి, పర్చేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంది, మనది రెడ్మీ ఫోన్ అనుకోండి. రెండు రకాలుగా ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మన రెడ్మీ ఫోన్ అనుకోండి, రెడ్మీది కనుక రెడ్మీ ఫోన్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఎంఐ రిమోట్ అని సెట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీది కనుక రెడ్మీ ఫోన్ లేదా ఏ ఫోన్ అయినా పర్లేదు, మీకు కనుక ఐఆర్ బ్లాస్టర్ ఉంటే మీరు ఎంఐ రిమోట్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు కనుక ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసి ఇలా ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. రెడ్మీ ఫోన్ అయితే ఫ్రెండ్స్ మీకు కనుక ఐఆర్ బ్లాస్టర్ ఉంటే మొబైల్కి. ఓకేనా, మనకు వచ్చేసి ఈ యాప్ ద్వారా రిమోట్స్ని ఏంటంటే టీవీని, సెటప్ బాక్స్, ఏసీ, ఫ్యాన్, స్మార్ట్ బాక్స్, అలాగే ప్రొజెక్టర్, డివిడి, ఏవి రివర్, అలాగే కెమెరా వచ్చేసి మనము హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మనము టీవీని కంట్రోల్ చేయాలనుకోండి, టీవీని ట్యాప్ చేసుకోండి. మీది ఏ బ్రాండో ఆ బ్రాండ్ని క్లిక్ చేయడం ద్వారా రిమోట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి పవర్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేయడం ద్వారా మీ టీవీ అనేది పవర్ ఆఫ్ అయింది అనుకోండి, ఎస్ అని నొక్కండి. కాలేదనుకోండి సెకండ్ వన్, ఎస్ ఆర్ నో. మీ కనుక ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మీ టీవీ కనుక ఆఫ్ అయింది అనుకోండి, ఎస్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు వచ్చేసి ఇక్కడ మీకు అనేది ఇలా రిమోట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫోన్లో. ఓకే, ఇది కాకుండా అలాగే ఇంకా సెటప్ బాక్స్ అనుకోండి. ఓకే, ఎంఐ ప్లస్ బటన్ క్లిక్ చేసేసి మనకి సెటప్ బాక్స్ అనుకోండి, సెటప్ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ఏ సెటప్ బాక్స్ దానిపైన బ్రాండ్ పేరు ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ పవర్ బటన్ వస్తుంది, పవర్ బటన్ని ఆఫ్ చేయండి. పవర్ బటన్ ఆఫ్ చేస్తే మీ టీవీ కనుక ఆఫ్ అయింది అనుకోండి, ఎస్ అని నొక్కండి. కాలేదనుకోండి నో అని నొక్కండి. ఈ విధంగా మనము టీవీ రిమోట్స్ అనేటి ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టీవీ రిమోట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కాకుండా మీ మొబైల్కి కనుక ఐఆర్ బ్లాస్టర్ లేదనుకోండి, అప్పుడు ఎలా చేయాలి ఫ్రెండ్స్? మీరు కనుక మీ ఫోన్కి ఐఆర్ బ్లాస్టర్ లేకపోతే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి ఈ విధంగా ఐఆర్ బ్లాస్టర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఐఆర్ బ్లాస్టర్ అనేది దొరుకుతుంది. మీ ఫోన్కి లేకపోతే ఐఆర్ బ్లాస్టర్ పర్చేజ్ చేసుకొని మొబైల్కి పెట్టేయాలి ఫ్రెండ్స్. ఈ రకంగా పెట్టేయాలి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ప్లే స్టోర్లో జాజా రిమోట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అనేది ఈ రిమోట్ కంట్రోల్ యూనివర్సల్ ఉంది కదా ఫ్రెండ్స్, జాజా రిమోట్. ఈ జాజా రిమోట్ని డౌన్లోడ్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే ఎంఐ రిమోట్ లాగే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ఏసీ, టీవీ, దేనైనా ప్రొజెక్టర్ని కూడా మన మొబైల్తో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ కనుక వీడియో పైన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.